ఇప్పుడున్న అన్ని జిల్లాల్లో కల్లా బాగా ఇష్టమైన జిల్లా అని శ్రీకాకుళం జిల్లా. నిజమిది. ఎందుకంటే 10-12 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నాను నేను. ఆయన అన్నం తిన్నాను, ఆయన ఉప్పు తిన్నాను నేను. అంటే నేను ఒక్కడిగా తిండు మన శ్రీకాకుళం తిన్నట్టుగా. అక్కడ వెళ్ళి శంకర్ ఉంటాడంటే శంకర్ ఒక్కడే కాదు, మన శ్రీకాకుళంలో ఉండే ప్రతి మనిషి అక్కడ ఉన్నట్టుగా ఆయన దగ్గర. ప్రతి ఒక్కరి మనసుల్లోనూ ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఆయన ఉన్నారు. మనందరం కూడా ఆయన గుండెల్లో ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి. ఏం తాత అలసోత్రం ఏంటి? చాలా ఎన్నాళ్ళు గుద్దావు ఇంకా కర్రట్టుకొని తిరుగుతాను. ఒక్కసారి దీనికి గుర్తు చూడు, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు. ఆయన సీఎం అయితే మనతో డాన్స్ వేయిస్తాడు, మనల్ని ఎంటర్టైన్ చేపిస్తాడు, మనల్ని నవ్విస్తాడు, మనల్ని కవ్విస్తాడు. ఎంతమంది వీళ్ళు చూస్తారు? ఒక్క యంగ్ డైనామిక్ లీడర్కి ఇచ్చి చూడండి. అంతేనా? మీ ఇంట్లో మీ మనవలు మీ కొడుకులు ఎంత ఎనర్జీగా ఉంటారో ఆయన కూడా అంత ఎనర్జీగా ఉంటాడు. అంటే మన ఇంట్లో ఉన్న మనిషి ఆయన. ఏమంటారు? పిన్నింటిపేట జనాలందరికీ నేను చెప్పబోయేది ఒకటే. మొన్న తుత్తులతో పాటు ప్రాబ్లం వస్తే నేను వచ్చానో లేదా? నా మనసు అలాంటిదో, నాకంతా పెద్ద మనసు పవన్ కళ్యాణ్ గారిది. ఆయన నాకు చెప్పారు, ఒరే మీ శ్రీకాకుళంలో ప్రాబ్లం వచ్చిందిరా, ఏం చేస్తాం అంటే షూటింగ్ లో ఉన్నాను అన్నాను. ఈ అబ్బా షూటింగ్ అంటే అక్కడ మనుషులకు తిండిలాగా సత్తుంటే వెళ్ళాను అన్నాడు. వెళ్ళాను కానీ ఎంత ఇమీడియట్ గా వచ్చాను నేను. వచ్చే నేను సంపాదించుకున్న పాలలో ఒక 10 పైసల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళాను నేను. ఇలాగా ఎప్పుడు లీడర్లే చేయర్రా, మేమే చేయము, మీరు కూడా స్పందించాలి, మీరు చేయాలి అన్నాడు. అలాంటి మనిషి ఇంకెక్కడ దొరుకుతారు చెప్పండి మనకి? అంతే కదా. ఇప్పుడు మన ఇల్లు ముందు ఉన్న కాలువనే, మన ఇల్లు ముందు ఉందని చీపుడుతో వచ్చా ఆయన దొడ్డు తెల్లనేసి మనమే తుడుచుకోవాలి. ఆయన అక్కడ రాష్ట్రాన్ని తొట్టాడు ఆయన పెద్ద చీపురు పట్టుకొని. అంతే కదా. ఈ ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరిని పరామర్శించాలంటే ఆయనకి ఎక్కడ ఆయన మనిషే, దేవుడు కాదు, మనిషే ఆయన కూడా. మన ఇల్లు మనం తుడుచుకుంటే రాష్ట్రాన్ని ఆయన తుడుచుడు. ఆ నమ్మకం పెట్టుకోండి. అర్థమైందా? మీ అందరి ముందు నేను మాట ఇచ్చి మాట్లాడుతున్నాను. ఆయన్ని నమ్మండి, ఈసారికి నమ్మండి, ఈసారికి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఏం చేస్తారో చూడండి. ఎవరికి ఇవ్వాలి? ఒక్కసారి ఇచ్చి చూడతా ఎలాగుంటుందా? ఏమంటావు? నేను ఇక్కడ కమెడీ అనే కానీ కామెడీ చేయడానికి రాలేదు. చాలా సీరియస్ గా వచ్చాను, బాధతో వచ్చాను. పవన్ కళ్యాణ్